ఎస్కేవై గారికి ఈ సమయమును మరి చెప్తున్నాం. మరి అర్ధగంట ఈ వాక్యాన్ని బోధిస్తారు. మరి అందరూ కూడా శ్రద్ధగా విని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలని మనము మరి సమయాన్ని అయ్యగారిని ఒప్పగిస్తూ ఉండగా అందరూ సంతోషంగా ఈ వాక్యాన్ని వినాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మనవిని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునగాక. ఇటు యొక్క సమయంలో దైవజనులు మరి నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకమైన వందనాలు. మరి నా ముందున్న దైవ సేవకులకి మన ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి ప్రసంగి గారికి, అదేవిధంగా అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి సంఘానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాటలు మనం ఈరోజు వినటానికి ఈ స్థలంలో దైవజనులను సంఘాన్ని బలపరచడానికి మనమందరము ఈ స్థలానికి వచ్చాం. కానీ ఈరోజు సంఘంలో చూసిన, సేవకులు చూసిన, సమాజంలో చూసిన, సొసైటీలో చూసిన, పబ్లిక్ సిటీలో చూసిన దేవుడి యొక్క కార్యాలను, దేవుడి యొక్క స్వస్థతలు, దేవుడి యొక్క మేలులకు ఈరోజు మనుషులు దూరం అయిపోతున్నారు. ఎందుకు వాళ్ళు దూరం అయిపోతున్నారు? ఎందుకు సంఘాలు అభివృద్ధి కావట్లేదు? సంఘాలు విస్తరించబడట్లేదు? సంఘములో కార్యాలు జరగట్లేదు? సంఘములో అభివృద్ధి లేదు. ఎందుకు అంటే ఈరోజు ప్రార్థన కొదువుగా ఉండిపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. ఎందుకు ప్రార్థన తక్కువైంది? ఎందుకు ప్రార్థన కొదువైందంటే దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఎక్కువగా ప్రార్థించేవారు, ఎక్కువగా పాటలు పాడేవారు, ఎక్కువగా పరిచయం చేసేవారు, ఎక్కువగా దేవుణ్ణి గణపరిచేవారు, ఎక్కువగా సువార్తను కూడా ప్రకటించేవారు, ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు కూడా చేసేవారు. ఈ రాను రాను ఏమైపోతుందంటే సేవకొచ్చినంత కొత్తలో, సంఘంలో చేర్చబడినంత కొత్తలో రంగు ఏమైపోతుందంటే వాళ్ళ భక్తిలో తగ్గిపోతుంది, వాళ్ళ యథార్థతలో తగ్గిపోతున్నారు, వారి విశ్వాసంలో తగ్గిపోతున్నారు. ఎందుకంటే అనేకమైన పనులు పెట్టుకోవటం వల్ల, అనేకమైన బాధ్యతలు పెట్టుకోవటం వల్ల దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నారు, దేవుడి దగ్గర గడపలేకపోతున్నారు, దేవుడి దగ్గర ప్రార్థించలేకపోతున్నారు, దేవుణ్ణి గణపరచలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈరోజు మనకి కావలసింది ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఈరోజు నిజంగా దేవుడితో ఎన్ని గంటలు మనం ప్రార్థనలో గడుపుతున్నాం, ఎన్ని గంటలు మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, మన అవసరాలు ఏంటి, మన పని ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. బైబిల్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి సహాయం చేయాలి. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారము. చాలు ప్రియులారా, హల్లెలూయా. అంటే సువార్త మనకి అప్పగించుటకు యోగ్యులుగా దేవుడు వెంచుకున్నాడు. అంటే దేవుడు మనల్ని వెంచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని అభిషేకించాడు, దేవుడు మనకి ఆయన యొక్క సువార్త బాధ్యతను మనకి అప్పగించాడు. ఆయన సువార్తను ప్రకటించటానికి, ఆయన కార్యాలను తెలియచేయటానికి, ఆయన ప్రేమను విస్తరింపచేయటానికి, ఆయన చేసిన మేలులు చెప్పటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మనకే ఎందుకు ఆ బాధ్యత అప్పగించాడు? మనకే ఎందుకు ఈ సమాజంలో, సొసైటీలో
మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేరు, ఎంతమంది తెలివి కలిగిన వాళ్ళు లేరు, ఎంతమంది జ్ఞానవంతులు లేరు, ఎంతమంది ధనవంతులు లేరు, ఎంతమంది పలుకుబడి కలిగిన వాళ్ళు లేరు, ఎంతమంది మేధావులు లేరు, ఎంతమంది సిరి సంపద కలిగిన వాళ్ళు లేరు. ఇంతమందిలో కూడా, ఇన్ని కోట్ల మంది ప్రజలు కూడా, ఈ ఎన్నో భూమి మీద 276 దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాలు కూడా మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మనకే ఎందుకు అప్పగించాడు అన్నది మనం ఆలోచన చేస్తే, దేవుడు పని మనం చేస్తామని ఆయన మనల్ని నమ్మాడు. హల్లెలూయా! ఆయన మనల్ని నమ్మాడు. నా పని చేస్తావు అని, నా పనిలో ఉంటావని ఆయన నమ్మి మనకి అప్పగించిందంట. ఎలా అప్పగించింది మరొకసారి చదవండి అన్నమాట. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడి వల్ల ఎంచబడిన వారమై. చాలు ప్రియుల, చూడండి, ఈరోజు ఏదైనా ఒక జాబ్ సంపాదించాలంటే చదువు ఉండాలి, టాలెంట్ ఉండాలి. ఏదైనా ఒక జాబులో జాయిన్ కావాలంటే తనకు కావలసిన క్వశ్చన్స్ ఆన్సర్ అన్నీ కావాలి. కానీ మనకి చదువున్నా లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, బైబుల్ ట్రైనింగ్ ఉన్నా లేకపోయినా, నీకు లోకంలో నిన్ను చిన్న చూపు చూసినా, లోకంలో నిన్ను వెలివేసినా, నిన్ను అందరూ పనికిరారని కానీ అన్న దేవుడు మహాకృప మన పట్ల ఉంచి, దేవుడు చేత మనము ఏర్పాటు చేయబడి, దేవుడు చేత సువార్తను ప్రకటించడానికి ఆయన పక్షాన మన నిలవబెట్టుకుంటున్నాడు. ఆయన పని చేయటానికి మనల్ని నిలవబెట్టుకున్నాడు అంటండి. హల్లెలూయా! దేవుడు చూడండి, దేవుడు మనల్ని పిలుచుకొని ఆయన పని చేయమని ఆయన మనకి అప్పగించాడు. ఈరోజు ఎంతవరకు ఆయన అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉన్నాము? సువార్త పని అంటే మామూలు విషయం కాదండి ప్రియులారా. ఈ పోస్ట్ రావటం చాలా అదృష్టవంతులము ప్రియులారా. ఎందుకో తెలుసా, ఈరోజు మనకి చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, బైక్ లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, బట్టలు సరిగా లేకపోవచ్చు, మాట్లాడటం చేత కాకపోవచ్చు. కానీ నువ్వు దేవుడు చేతులు పడినాక నీ జీవితం మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ బట్ట తీరు మారుతుంది, నీవు తినే ఫుడ్ కూడా మారిపోతుంది. ఎందుకు తెలుసా? దేవుడు నీ పట్ల కార్యం జరిగించేది ఎందుకు తెలుసా? నీవు దేవుడు పని జరిగిస్తావని. హల్లెలూయా! దేవుడు పనిలో నువ్వు ముందుంటావని. ప్రియులారా, ఈరోజు ప్రియులారా, మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘములో ఎలా ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉంటున్నాం, సొసైటీలో ఎలా ఉంటున్నాం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనం నమ్మి మనకు అప్పగించాడు. కానీ మనం ఆయన నమ్మి అప్పగించిన పనిలో మనం నమ్మకంగా మనము ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక యజమానుడంట ఒక మేస్త్రికి ఇల్లు కట్టమని అప్పగించిండంటండి. ఇల్లు కట్టమని అప్పగిస్తే ఆ యజమానుడంట ఇల్లు మంచిగా కట్టి ఎంత డబ్బులని ఖర్చు అయినా ఏం పర్వాలేదు అన్నాడు అంటండి. మంచిగా ఇల్లులన్నీ కట్టి పెట్టినంట. కొన్ని సంవత్సరాలు ఆ యజమానుడు కాడ నమ్మకంగా పనిచేసిండు ఆ మేస్త్రి ప్రియులారా. అయితే ఇక ఆ యజమానుడు, దూరదేశానికి వెళుతున్నాను, నాకు నేను వచ్చేకల ఒక ఇల్లు మంచిగా చక్కగా కట్టి పెట్టని ఆ యొక్క మేస్త్రి చెప్పిపోయాడు. కావలసిన డబ్బు, కావలసిన బ్యాంక్ బుక్ అప్పగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఆ యొక్క మేస్త్రి ఏం చేసిందంటే, నా యొక్క యజమానుడు ఇక్కడ లేడు కదా, ఆయన వచ్చేకలు ఇల్లు కట్టి పెట్టమన్నాడు కాబట్టి, నేను చేసే పనులు ఆయన చూడడు కాబట్టి, నేను కంకర అయినా కానీ, సిమెంట్ అయినా కానీ, ఉసుకైనా కానీ, రాడ్ అయినా కానీ, ఏం చేసినా కానీ చూడడు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక పని చేద్దామని ఏం చేసింది తెలుసా? ఆ యజమానుడు లేకపోయే కల్లా అతగాడు ఎలా ఉన్నాడంటే మొత్తం డూప్లికేట్ పన్ను అంతా చేసి పారేసిండు. సరైన సిమెంట్ వేయక, సరైన ఉసుకేక, సరిగా కంకరేక, సరిగా రాడ్లేక, సరైన యొక్క కిటికీలు కానీ, దారబంధాలు కానీ సరైన వస్తువులు పెట్టకుండా ఏదో తగ్గం బతుకం చేసి కొన్ని లక్షలు మిగిలించుకున్నాడు నా యజమానుడు లేడని. హల్లెలూయా! ఈరోజు ఆ యజమానుడు దూరదర్శనం నుంచి రానే
వచ్చిండు. దూరదర్శన్ నుంచి వచ్చినాక ఆ యజమానుడికి ఫోన్ చేశారు, ఇల్లు అయిపోయిందయ్యా, ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకుందామని అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ యజమానుడు సంతోషపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నాకు నమ్మకం ఉండి ఇంటి పనిలో మంచి కట్టారు కాబట్టి అని ఏం చేసినట్టే ఆ ఇల్లు ఓపెనింగ్ రోజు ఆ మేస్త్రి కుటుంబాన్ని పిలిచి, బంధువులను పిలిచి, స్నేహితులను పిలిచి ఆ యజమానుడు ఏమన్నాడంటే, నాకు ఇన్ని సంవత్సరాలుగా నా యొక్క ఇంటికి, నా యొక్క కంపెనీలో ఇన్ని ఇల్లులు కట్టిండు, ఎంతో నమ్మకం ఉంది కాబట్టి ఈ కట్టిన ఇల్లు ఈ మేస్త్రికి ఇస్తానని తాళసే చేతులు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చేతులు తాళసే పెట్టిండో అప్పుడు కంగారు పడిపోయాడు, బాధపడుతున్నాడు, వేడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యో, నాకే ఇల్లు ఇస్తానంటే మంచిగా టేకర్ర పెట్టుకునేను కదా, నాకే ఇల్లు ఇస్తానంటే మంచిగా ఉసుకేసుకునేను కదా, నాకే ఇల్లు ఇస్తానంటే సిమెంట్ మంచిగా వేసుకునేను కదా, రాడ్లు మంచిగా వేసుకునేను కదా, ఏదో తతకం బతుకం చేశాను, ఇది నాకే ఇస్తాడని నేను అనుకోలేదు. చూడండి ప్రియులారా, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తుంటాడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు కూడా మన పక్షాన ఆలోచిస్తాడు. ప్రియులారా, అన్ని ఇల్లు కట్టిన విషయంలో నమ్మకంగా ఉన్నాడు, కానీ ఒక ఇంటికాడ మాత్రం ఆయన నమ్మకాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాలంటే ఆయన భయపడుతున్నాడు. ఈరోజు దేవుడు కూడా నీకు నాకు అప్పగించే విషయంలో నమ్మకంగా ఉన్నవా లేవా ఒక్కసారి ఆలోచించేయండి. దేవుడి యొక్క ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నామా? దేవుడు కృపకు మనం దూరం అవుతున్నామా? దేవుడు ప్రేమకు మనం దూరం అవుతామా? దేవుడు సహవాసానికి మనం దూరం అవుతామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మనం దర్శనం రావట్లేదని దేవుడి మీద పోరాడి ప్రార్థన చేసిన వారం, దర్శనం రావట్లేదని కడుపు మార్చుకొని పేగులు మారి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసిన వారం, సంఘం అభివృద్ధి కావాలని, సంఘం విస్తరించబడాలని, పట్టణం రక్షించబడాలని, పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని తెలుసుకోవాలని, ఆ ప్రజలు దేవుడు మందిరానికి రావాలని ఎన్ని రాత్రులు మనం ప్రార్థన చేశాం, ఎన్ని రాత్రులు కన్నీళ్ళు గార్చాం, ఎన్ని రాత్రులు ఉపవాసం ఉన్నాం. దేనికొకంటే మన పిలిచిన దేవుడు నమ్మదలిగిన దేవుడు కాబట్టి ఈ పట్టణం కోసం ప్రార్థన చేయాలి, పట్టణంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేయాలి, వారు నిజమైన దేవుడు తెలుసుకోవాలని మనం ఎక్కువగా ప్రార్థన చేసేది. దర్శనం కోసం తీర్మానం ప్రార్థన చేసేది, గొలుసుకట్టు ప్రార్థన చేసేది, ఏకాంత ప్రార్థన చేసేది. ఈరోజు ఆ భక్తి, ఈరోజు ఆ యొక్క ఇంట్రెస్ట్ మనకున్నదా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒకప్పుడు ఒక పట్ట, ఒక సాప, లీటర్ బాటిల్ తీసుకొని మారుతాట కానీ లేకపోతే గుట్ట కానీ అలా ఏకాంతంపై మనం గడిపిన ప్రియులారా. అప్పుడు అంత ఒత్తిడి పెట్టుకోలా, అప్పుడు అన్ని సమస్యలు పెట్టుకోలా, అన్ని పనులు పెట్టుకోలేదు, అన్ని పెత్తానం చేయలేదు. ఆ రోజులో చేసిన భక్తి ఈ రోజు మనకి ఏమైపోతుంది? కరువైపోతుంది ఈ రోజు ప్రియులారా. ఎందుకంటే మనుషులతో గడిపే సమయం ఎక్కువైపోతుంది, పనికిరాని మాటల కాడ గడిపే సమయం ఎక్కువైపోతుంది. మనం దేవుడితో గడపవలసిన సమయాన్ని మర్చిపోతున్నాం, దేవుడి దగ్గర ప్రార్థించవలసిన సమయాన్ని మనం మర్చిపోతున్నాం, బైబిల్ చదువుకునే సమయాన్ని మర్చిపోతున్నాం, దేవుని స్తుతించే సమయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి మన జీవితంలో, మన పరిచర్యలో మనం వెనకబడిపోతున్నామేమో. మరొకసారి ఆ మాట ఎంత బాగుందో ప్రియులారా, మళ్ళీ మీకు అర్థం కట్టని చెప్తాను ప్రియులారా. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారు కాక మన హృదయములను మనం పరీక్షించి దేవుని సంతోషపడాలి. ఈరోజు ఎక్కువగా ఏంటంటే మనసును సంతోష పెడుతున్నాం, మనసులను ఎక్కువ గోడుతున్నాం, ఏమంటే మనుషుల్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నాం, మనుషుల్ని ఎక్కువగా ఊహించుకుంటున్నాం, మనుషుల మీదనే దృష్టి పెడుతున్నాం, మనుషుల మీదనే ఫోకస్ పెడుతున్నాం, మనుషుల మీద మన గురి పెడుతున్నాం. అందుకనే దేవుడు ఎక్కడ చెప్తున్నాడు కదా, మనం మనుషులను సంతోష పెట్టేవారు కాక దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా మనము ఉండాలి. ఈరోజు ఒక మనిషిని పొగిడితే ఆ మనిషి ఏం చేస్తే నన్ను పొగిడిను కాబట్టి ఆ రోజు భోజనం పెడతారు, చిన్న కాను పెడతారు, తెల్లారే మళ్ళీ ఇంకెవరిని పొగుడుతూ? అసలు నేను పిలిచిన దేవుని పొగుడుతున్నావా? నువ్వు నేను పిలిచిన దేవుని స్తుతిస్తున్నావా? ఈరోజు ప్రియమైన సహోదరి సోదరా, కొంతమందికి సెలుపు డబ్బా అంటారు ప్రియులారా, ఇంగ్లీష్లో సెలుపు డబ్బా అంటారు. అంటే ఈయన గురించి పొగిడితే గానీ ఈయన సంతోషపడవు, ఈయన గురించి చెప్తే గానీ సంతోషపడవు, ఈయన గురించి గట్టిగా సంఘానికి సమాజాన్ని చెప్తే గానీ ఈయన మెచ్చుకోరు. అప్పుడు కానీ అయ్యగారు మంచిగా కానుక పెట్టలోంచి కవర్ తీసి జేబులో పెట్టడం. ఈరోజు అలా ఉన్నారు ప్రియులు.
కొన్ని చోట్ల అయితే ప్రియులరా మీటింగ్ పెడితే సాలలు కప్పట్లేదు ఏంది, నాకు నన్ను తేజీ మీద కింద వెళ్ళట్లేదు. ఈరోజు చూడండి సేవకుల్లో కూడా ఏముంది ప్రియులు. అందుకనే మనం ఎవరిని చూసుకోవాలంటే యోహాను గారిని చూసుకోవాలి. యోహాను గారు ఏమన్నాడంటే, నేను తగ్గవలసి ఉన్నది, నా దేవుడు హెచ్చించవాలి అన్నది. ఆయనే చూడండి ప్రియులు, యేసుక్రీస్తుకి ముందుగా వచ్చిన ఆయన చెప్పులు ఇప్పటికి నేను ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత విధేయత కలిగాడండి, ఎంత లోబడ్డాడండి. ఆయన తక్కువ టైంలో సేవ చేసినా ఒక పులిలాగా సేవ చేసిండు, ఒక సింహంలాగా సేవ చేసిండు, రోషం కలిగి సేవ చేసిండు. ఏ రోజున కూడా విడిచిపెట్టలేదు, భయపడలేదు ప్రియులారా. ఈరోజు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వచ్చిన మంత్రులు వచ్చినా మనం ఎంత గజగజలాడుతుంటాం, అసలు బలిపేట మీదకి ఎక్కిస్తాం ప్రియుల. రండి నాకు చాలా గొప్పాలి, దండ గొప్ప. అసలు మన స్థానం ఏంటి, మన ప్రదేశం ఏంటి, మన పిలుపు ఏంటి, మన దర్శనం ఏంటి? ఈరోజు నా ప్రేమైన సహోదరుడా, ఒక దైవజనుడుగా మా యొక్క మంచి కూడా చెప్తున్నాను. ఈరోజు దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? మనం మనుషులను సంతోష పెడుతున్నామా? పిలిచిన దేవుని సంతోష పెడుతున్నామా? మనుషులు పని చేస్తున్నామా? దేవుడు పని చేస్తున్నామా? మనుషుల కదా టయాన్ని సమయాన్ని పాటిస్తున్నామా? దేవుడి కదా టయాన్ని పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏలియా గురించి దేవుడు అంటే, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు ప్రార్థన చేస్తే ఆకాశంలో వర్షమే ఆగిపోయింది. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి, ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి, ప్రార్థనలో ఎన్ని కార్యాలు ఉన్నాయో చూడండి. అయినా మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడం, అయినా మనం మోకరించడానికి ఇష్టపడం, అయినా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడం, అయినా మనం కన్నీళ్ళుగా వచ్చి ప్రార్థించడానికి ఇష్టపడం. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఎన్నో నీ చుట్టూ నువ్వే గీత గీసుకొని నీ పనుల్లో నీవే, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ యొక్క వ్యక్తిగత విషయంలో సతమతమై నలిగిపోతూ పరలోకమందున్న కన్న తండ్రికి దూరం అవుతున్నాం అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఏ రోజైనా సీరియస్గా ప్రభువా నన్ను పిలిచావు కదా, మరి నా పని ఏంటి అని ఏ రోజైనా మనం గట్టిగా దేవుడి దగ్గర అడిగామా? ఏ రోజైనా దేవుడి దగ్గర మనం పోరాడామా? ఒక్కసారి మనం ఆలోచన చేయండి ప్రియులారా. ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? యాకోబు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? పిలిచింది ఆయన కదా, పోషించేది ఆయన కదా, ఆరోగ్యం ఇచ్చింది ఆయన కదా, ఆవిష్కారాన్ని పొడిగించింది ఆయన కదా, ఆయన మీద మనం ఆధారపడాలి కదా, ఆయననే మనం నమ్ముకోవాలి కదా. ఈరోజు మనం ఎవరు నమ్ముతున్నాం? మనసును నమ్ముస్తున్నామా? పెద్ద పెద్ద దైవజనులని వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నామా? పెద్ద పెద్ద సంస్థలని వాళ్ళకెళ్ళి పాకులాడుతున్నామా? ఎవరి మీద మనం పాకులాడుతున్నాం? ఎవరి వైపు మనం పరుగులెత్తుతున్నాం? ఎవరి మీద దృష్టి పెడుతున్నాం? ఎవరి మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాం? ఎవరి మీద మనం మనసు పెడుతున్నాం? పిలిచిన వ్యక్తిని పక్కన పెట్టామా? అందుకనే ప్రభు అంటాడుగా, నాకు రావాల్సిన మహిమను మీరు దొంగలిస్తున్నారు అంటాడు ప్రియుల. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియుల. మన దేవుడు నిజమైన దేవుడు, మనుషులతో మాట్లాడగలిగిన దేవుడు. మనందరి దేశం మనమందరం ఒక్క మెట్ల మీద నడుచుకున్న వారం, దేవుడు దర్శనాలుగా మాట్లాడే అనుభవం కలిగిన వారు మనం. మరి ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ఏ విషయంలో వెనకబడిపోతున్నాం? ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం? ఏ విషయంలో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరిచర్యని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచన చేయండి నా ప్రేమైన సహోదరి సహోదరులారా. ప్రభువు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడుగా. సరిగా పాట పాడటం వాళ్ళు సంఘం విస్తరించబడుతుంది, సేవ డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు మనకు పాట పాడటవచ్చు, ప్రార్థన చేయటం వచ్చు, మంచి మ్యూజిక్ కొట్టవచ్చు, అన్నీ వచ్చినా కానీ మనం ఎందుకు వెనకబడిపోతున్నాం? దేవుడికి మనం సరిగా ఉండలేకపోతున్నామా? దేవుడికి సమీపంగా ఉండలేకపోతున్నామా? దేవుణ్ణి మనం ఎక్కువగా గణపరచలేకపోతున్నామా? దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించలేకపోతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయండి. మన గుణం ఏంటంటే ఎదుగుతున్న వారి మీద వేడుతుంది తప్ప, కానీ అసలు మనం ఎందుకు ఎదగట్లేదని మనం చూసుకోము. మన యొక్క స్వభావం అది ప్రియుల. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఆయన ఎదుగుతున్నాడు, ఆయన బాగుపడుతున్నాడు, ఆ ఏడు పెడతారు. కానీ అసలు మనం ఎందుకు ఎదగట్లేదు, మనం ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు, మనం ఎందుకు అభివృద్ధి కావట్లేదు? మనలో లోపం ఏంటి, మనలో తప్పు ఏంటి, మనలో పొరపాటు ఏంటి? మనం సరి చేసుకుందాం, మనం దిద్దుకుందాం, మన జీవితాన్ని ప్రభుకి పరిపూర్ణంగా సమర్పించుకుందాం అన్న ఆశ మాత్రం ఈరోజు లేదు ప్రియులారా. హల్లెలూయా. చివరి మాట చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. చివరి మాట చూడండి ప్రియులారా. చివరి మాట మత్తయి సువార్త
యోనా రాసిన 3వ అధ్యాయం 4వ వచనం. యోనా రాసిన 3వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, యోనా దేవుడు ఈ రోజు నీకు నాకు చెబుతున్నాడు ప్రియులారా, మన జీవితాలను సరిచేసుకోవటానికి, మనం ఒక అభివృద్ధిలోకి రావాలన్నా, ఒక దీవెన మనం పొందుకోవాలన్నా, మనం అనుకున్న కార్యాలను జరగాలన్నా మన పక్షాన దేవుడు ఉండాలి, దేవుడు పక్షాన మనం ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. చాలు ప్రియులారా, నేను చెప్తాను ప్రియులారా. అమ్ముతీయ కుమారుడైన యోనాకి యెహోవా ప్రత్యక్షం ఇలాగో సెలవిచ్చెను, నిన్నే పట్టణస్థులు నా దృష్టికి బహు ఘోరమైన పాపులు కాబట్టి వారికెళ్ళి సువార్తను ప్రకటించమని యోనా రాసిన 1వ అధ్యాయం 1వ వచనంలో ఉండిద్ది ఆ మాట ప్రియులారా. యోనా చక్కగా దేవుడు మాట్లాడినాడు, యోనా వినటానికి చాలా చక్కగా విన్నాడు. దేవుడు నిజంగా ఒక పట్టణానికి ఎందుకు పోమంటున్నాడు, ఆ పట్టణం మీద ఎందుకు దేవుడు దృష్టి పెట్టిండు, దేవుడు యోనాని ఎందుకు పిలిచిండు, బైబిల్లో ఎంతమంది లేరు భక్తులు, పాత నిబంధనలు ఎంతమంది లేరు, యోనాకే ఎందుకు చెప్పాడు, యోనానే ఎందుకు పిలిచాడు, యోనాకే నిన్నే పట్టణం గురించి ఎందుకు చెప్పాడు, ఆ నిన్నే పట్టణంలో ఉన్న మనుషుల గురించి ఎందుకు చెప్పిండంటే, యోనా ప్రియులారా అంతకుముందు చక్కగా దేవుడు పరిచర్య చేసిన వాడు. ఎజరా, యోనా ప్రియులారా మంచి యొక్క పరిచర్య చేసినటువంటి వ్యక్తులు ఇల్లు. దేవుడు మాటిని వెళ్ళవలసినటువంటి యోనా ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడుగా, నిన్నే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళింది. తార్షీషు పట్టణానికి వెళ్ళినాక ఆయన ప్రయాణం ఏమైనా సాగిందా, ఆయన జీవితం ఏమైనా చక్కగా సాగిందా, ఆయన అనుకుంటుంది ఏమైనా సాధించిందా, ఆయన మనస్ఫూర్తిగా పడవలో హ్యాపీగా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనము కూడా ఆడికెళ్తే సంఘాన్ని కడతాం, ఏడకెళ్తే సంఘాన్ని కడతాం, ఆడిపోతే డెవలప్మెంట్ అవుతాం, ఏడపోతే డెవలప్మెంట్ అని ఊర్లు ఎత్తుకులాడుకుంటాము. లేకపోతే ఎక్కువగా ఎవరు కానుకెత్తారా, ఎక్కువగా ఎవరు దశింపగలుగుతారా వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాం, కానీ అది పిలిచిన దేవుడి మీద ఫోకస్ మాత్రం లేదు. ఈరోజు ప్రియుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఏ పాస్టర్ గారు ఎక్కువగా కారుకు పెడతారో వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటాడు, వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటాడు. అది నేనంటే ఆ పాస్టర్ గారు కానుకలకు అలవాటు పడ్డవాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా, ఆ నిన్నే పట్టణంలో ఏమన్నా ఏ ప్రయాణం ఏమైందంటే కొనసాగిపోలా. ఈరోజు మన ప్రయాణం కూడా ఒకసారి ఆలోచన చేయండి నా ప్రేమైన సహోదరి సోదర. మన ప్రయాణంలో ఇగో ఓడలో ఉన్నటువంటి యోనాకి ఏమొచ్చిందంటే గాలి వచ్చింది, అలలు వచ్చింది, తుఫాన్ వచ్చింది, పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క తప్పు చేయటం వల్ల పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఒక్కడి వల్ల ప్రియుల, ఒక్క తప్పు వల్ల ప్రియుల. దేవుడు మాట విని కూడా వదిలివేశాడు. దేవుడు మాట విని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు, తన ఇష్టంగా వెళ్ళిపోయాడు, తన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయాడు, తన జ్ఞానం చొప్పున వెళ్ళిపోయాడు, తన తెలివి చొప్పున వెళ్ళిపోయాడు. నన్ను ఎవరో చూడట్లేదు అనుకున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నారు. నేను పిలిచిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నేను పిలిచిన దేవుడు భూమి అంతటా ఆయన కళ్ళు సంచారం చేస్తున్నాయి. ఎక్కడ తప్పించుకోబోతాం, ఎంత లెక్కపోయినా, ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా ఆయన కళ్ళు మనం కప్పెట్టలేం కదా. మనం చేసే ప్రతిది కూడా ఆయనకి తెలిసిపోద్ది ప్రియులారా. యోనాకి ప్రియులారా ఏమైపోయిందో తెలుసా, యోనా జీవితం తీసి సముద్రంలో వేసే కరికి వచ్చేసింది. ఒక ఆయన వచ్చి అంటాడు కదా, ఓయ్ నిద్రపోతూ లేచి నీ దేవుడికి. అప్పటిదాకా ఏమైపోయాడు అతగాడు, అసలు దేవుడి చేత పిలువబట్టే చాలా ధన్యుడు. దేవుడే అతన్ని ఏర్పాటు చేసుకుంటే నిద్రపోతున్నాడు. ఈరోజు ఎంతమంది లేరు నిద్రపోయే సేవకులు, ఎంతమంది లేరు నిద్రపోయే అమ్మగారులు, అవునా కాదు? ఒక్కసారి అని ఎదుటి అవండి. మనకి ఎప్పుడు సురుకు వచ్చింది తెలుసా, మన ముందు ఒక అయ్యగారు వచ్చి చర్చి కడితే అప్పుడు మనకు సురుకు వచ్చింది. మన ముందు ఎప్పుడు ఒక అయ్యగారు వచ్చి ప్రార్థన పెట్టి అప్పుడు మన సురుకు వచ్చింది. ఏంటి ప్రభువా నన్ను ఎక్కడికి రమ్మన్నావు కదా, మళ్ళీ ఈ సంఘం మొదలైంది ఏంది, ఈ పాస్టర్ ఎందుకు వస్తున్నా, అప్పుడు శక వచ్చింది ప్రియుల. అప్పుడు దాకా శక అది. అందుకని ఒక్కోసారి చూడండి, దావీదుని ఎందుకు ఏర్పాటు చేసిండు, సౌలుకి అర్థం కావాలని. హల్లెలూయా. సౌలు దావీదులో ఒక చిన్న చూపు చూసిండు. సౌలు ఒక గొర్రెలు కాసేవాళ్ళే, ఒక యవనస్తులే, అడవిలో ఉండులే అనుకున్నారు. అందరూ పిచ్చోడు అనుకున్నారు. ఆ పిచ్చోడే దేవుడు ఏం చేసిండు, మంచోడుగా 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిండు. ప్రజల ముందు ఆయన ఒక చిన్న చూపు చూశారు, కానీ దేవుడు దృష్టిలో అతను దేవుడు ఘనంగా ఇచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యోనాని ఏం చేసిండో తెలుసా, ఒక శాప తిమ్మింగళం ద్వారాగా ఆ నిన్నే పట్టణంలో దక్కితే ఆ పట్టణంలోనంట 1,26,000 మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట నిన్నే పట్టణంలో?
1,26,000 మంది ప్రజలు ఉన్నారు. యోనా వెళ్ళి సాటింపు చేస్తే ఆ సాటింపు విన్నవారు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఉపవాస ప్రార్థన పెట్టారు. హల్లెలూయా. వాళ్ళు ఏ పనికి పోవట్లేదంట, ఏ పని చేయట్లేదంట. చూడండి ప్రియులారా, యువనాకి దేవుడు బుద్ధి చెప్పి అదే పట్టణానికి మళ్ళీ పంపించి అదే పట్టణంలో సాట్యం చేస్తే ఆ పట్టణంలో ఉన్న చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆ భయంకరమైన పాపంలో ఉంటే దేవుణ్ణి ఎరగని ప్రజలుగా అయిపోయారు. దేవుణ్ణి మర్చిపోయిన ప్రజలుగా ఉన్నారు. దేవుడికి భయపడకుండా ఉండే ప్రజలుగా అయ్యారు. దేవుడికి లోబడే ప్రజలుగా వారు లేరు ప్రియులారా. ఇష్టానుసారంగా బతుకుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు హెచ్చరిక, దేవుడు గద్దింపు, దేవుడి యొక్క ఉగ్రత దైవజనుడుగా పట్టణానికి వస్తే ఆ సాటింపు విన్న వారు అందరూ కూడా ఏమైపోయారు తెలుసా? ఉపవాస ప్రార్థన ప్రారంభించారు ప్రియులారా. నిజంగా దైవజనుడు ఆ పట్టణానికి వెళ్ళటం వల్ల ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరి కోసము దేవుడు కనుదృష్టి పెట్టారు. వాళ్ళందరూ కూడా ఉపవాసాలుండి ఏమంటే మేకలకి నీళ్ళు పెట్టలేదు, గొర్రెలకి నీళ్ళు పెట్టలేదు, ఎడ్లకి నీళ్ళు పెట్టలేదు, చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ ఉపవాసం ఉంచి దేవుడు యందున కన్నీరు గాచి ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తపడుతున్నారంట అండి. అంటే ఎంతగా వారు తగ్గించుకున్నారో చూడండి, ఎంతగా లోబడుతున్నారు. దేవుడు ఉగ్రత వస్తుందంటేనే, దేవుడి యొక్క కోపం మన మీదకి వస్తుందంటేనే, దేవుడు శాపం మన మీదకి వస్తుందంటేనే, దేవుడు గద్దింపు మన మీదకి వస్తుందంటేనే మనం భయపడుతున్నామే. కానీ ఈరోజు నిజంగా మనం భయపడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించేయండి. ఆ మాట విన్న నిన్నే పట్టణంలో ఉన్న రాజు కూడా ఆ రాజు వస్త్రాలు తీసంట, ఆ యొక్క రాజు సింహాసనం దిగి రాజు వస్త్రాలు తీసి బూడిద తల మీద పూసుకొని ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడంట. అంటే దైవ సేవకుడి యొక్క గొప్పతనం చూడండి అండి. రాజులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, రాజులు వచ్చి కన్నీళ్లు గారుతున్నారు. అయ్యా మా పట్టణాన్ని నశింపు చేయొద్దయ్యా, మా పట్టణాల్లో ఉన్న ప్రజలు నశింపు చేయొద్దయ్యా. అయ్యా వారు తెలుసో తెలియకో పాపంలో జీవిస్తున్నారు, ఈ లోక వ్యసనాలకి బానిసైపోయారు, తాగుడికి బానిసైపోయారు, దొంగతనానికి బానిసైపోయారు, వ్యభిచారానికి బానిసైపోయారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. జీవితం పరమార్థం గ్రహించట్లేదు, బతుకు విలువలు గ్రహించట్లేదు, కుటుంబ విలువలు గ్రహించట్లేదు, ఇష్టానుసారంగా తిరగటం, ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఆ పట్టణంలో ఉన్న రాజులే, మంత్రులే, దండ్రోతులే, ఇజ్రాయెల్ ప్రజలే అందరూ కూడా అంట కన్నీరు గాచి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు మళ్ళీ విన్నాడంటండి. విని ఏం చేసిండో తెలుసా ప్రియమైన సహోదరి సోదరా? ఆ పట్టణం మీదకు రావాల్సిన శాపాన్ని దేవుడు